నమస్తే అండి. నేను వాణి. ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ధర్మాచరణ అనే ఒక మంచి కథను విందాం. పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు కారులో వెళ్తుండగా కనిపించిందో కాలేజీ అమ్మాయి. చూపు తిప్పుకోలేని ఆమె అందాన్ని మెచ్చి ఆమెనే ఫాలో అయ్యాడు. ఆమె వివరాలను కనుక్కున్నాడు. వెంటనే తండ్రికి చెప్పాడు. అనుకున్నదే తడువుగా ఆ పేదింటమ్మాయి ఇంటికి పెళ్లి విషయం మాట్లాడేందుకు పెద్దల్ని పంపాడు. అంతా సజావుగా సాగి ఆ పేదింటమ్మాయి మహారాణి అయింది. పెద్దింటి కోడలైంది. కానీ ఊహించని రీతిలో మళ్ళీ ఆ అమ్మాయి పుట్టింటికే చేరింది. అసలు కథేంటో తెలుసుకుందామా? మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ అందమైన అమ్మాయిని నేను. నా పేరు ప్రియంవద. ఒకసారి నా వంక చూసిన వాళ్ళెవ్వరూ చూపు తిప్పుకోలేరని అందరూ అనుకుంటూ ఉంటారు. నా అందం చూసి సహజంగా నాకు కూడా గర్వంగానే ఉంటుంది. కానీ ఈ మధ్యనే నన్నింత అందంగా పుట్టించిన ఆ దేవుడి మీద నాకు కోపం వస్తుంది. అది ఆ అరవింద్ నన్ను ఏరికోరి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి. నేను స్వీట్ 16లో ఉన్నప్పుడు కూడా అందగత్తెను కదా అని నా పెళ్లి గురించి పెద్ద పెద్ద కలలు ఏమీ కనలేదు. సినిమాల్లో చూపించినట్టు, నవలల్లో రాసినట్టు ఏ రాకుమారుడో రెక్కల గుర్రం ఎక్కొచ్చి నా సౌందర్యానికి సమ్మోహితుడై అకస్మాత్తుగా స్వయంవరంలో నన్ను ఎత్తుకుపోతాడని ఊహల్లో తేలిపోలేదు. అయినా అచ్చం అలాగే జరిగింది. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకైన అరవింద్ కాలేజీ నుంచి ఇంటికి ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్న నన్ను చూసి తన పడవంత కారును యూటర్న్ చేసుకొని నన్ను ఫాలో అయ్యాడు. నా వివరాలు సేకరించాడు. మా పెద్దల దగ్గరకు రాయబారులను పంపి నన్ను పెళ్లిపీటల వరకు నడిపించాడు. అంతా హడావిడిగా అకస్మాత్తుగా ఇది కళ నిజమా అన్నట్టు జరిగిపోయింది. కళ్యాణ గడియ వస్తే అలాగే క్షణాల్లో జరిగిపోతుంది అని మా వాళ్ళంతా మురిసిపోయారు. కానీ నాకు మాత్రం ఏ అనుభూతులు, మనసు స్పందనలు లేని ఆ హడావిడి ఆర్భాటపు పెళ్ళి ఎందుకో నచ్చలేదు. బొమ్మల పెళ్ళిలా అనిపించింది. పెళ్లి మంటపంలో పల్లకీలో నేను నిజంగా ఒక బొమ్మలాగే చలనం లేకుండా కూర్చున్నాను. నన్ను చూసి పెళ్లి కూతురు కుందనపు బొమ్మలా ఉంది అనుకున్నారట అంతా. పురోహితుడు ఏది చెప్తే అది చేయటం తప్ప పెళ్ళికొడుకు నా ఎదుటే నిల్చున్నా, అత్యంత సమీపంలో ఉండి ముట్టుకున్నా నాకేమీ అనిపించలేదు. ఏ ఫీలింగ్ లేని ఆ పెళ్ళి అదేం పెళ్ళో నాకు అర్థం కాలేదు. అయినా అంత ఆస్తిపరుడు, సోషల్ స్టేటస్ ఉన్నవాడు అరవింద్ తనకు తగిన ఏ మిస్ వరల్డ్నో, మిస్ యూనివర్స్నో, ఏ బిజినెస్ మ్యాగ్నెట్ కూతురునో చేసుకోక నా వెంట పడి నన్నే ఎందుకు చేసుకున్నట్టు? అరవింద్ నన్ను చేసుకోవటం వల్ల ఓ ఆడపిల్లగా అంతవరకు నా మనసులో నాకంటూ నేను ప్రత్యేకంగా నిర్మించుకున్న ఓ చిన్న అందమైన ప్రపంచం ఒక్కసారిగా చెదిరిపోయినట్టు అనిపించింది. ఆ ప్రపంచంలో నా కాబోయే భర్త ఫలానా అని ఏమీ లేదు. ఎందుకంటే నేను ఎవరిని ప్రేమించలేదు కనుక. ఇంతవరకు ఏ అబ్బాయి అయినా మెచ్చుకోలు చూపులతో నన్ను అంత దూరం నుంచి చూస్తూ అక్కడే నిలబడిపోయేవాడే కానీ నా మనసుకు దగ్గరై నన్ను స్పందింపచేసినవాడు కాదు. అలాంటి వాడి కోసం నా నిరీక్షణ అలా కొనసాగుతుండగానే అరవింద్ అకస్మాత్తుగా నా జీవితంలోకి ఎంటర్ అయిపోయాడు. నేనే నీ మొగుణ్ణి అంటూ. అది నాకు ఒక షాక్లా తగిలింది. నా జీవితంలోని ఆ మార్పు చూసి మా అమ్మా నాన్న మాత్రం నా జీవితంలో ఏదో అద్భుతం జరిగిపోయినట్టు ఆనందోత్సాహాలతో చాలా ఎమోషనల్ అయిపోయారు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అయిందే నీ పని అని జోకులు వేశారు. మా బంధువర్గం కొంచెం మోటు సామెతలు కూడా వాడారు. యు ఆర్ లక్కీ అంటూ కళ్ళల్లో జలసీ నింపుకొని కంగ్రాట్స్ చెప్పారు ఫ్రెండ్స్. అంతగా నా పెళ్ళి బ్రహ్మాండాన్ని ఏం బద్దలు చేసిందో నాకు అర్థం కాలేదు. పెళ్ళికొడుకు బాగా డబ్బున్నవాడు, సొసైటీలో ఓ హోదా, డాబు, దర్పం ఉన్నవాడు. అంతేగా, పెళ్ళికి అదొక్కటే నా అర్హత. ఏంటో జనం అందరిది ఒకటే దారి, ఒకే రకం ఆలోచన విధానం. ప్రతిదానికి అలా ఫిక్స్ అయిపోతారు అంతే. నాకు మాత్రం నా పెళ్ళైనప్పటి నుంచి ఏమనిపిస్తుందంటే దేవుడు నన్ను ఇంత అందంగా ఎందుకు పుట్టించాడా అని. అందగత్తెను కాబట్టే కదా ఆ అరవింద్ నన్ను పెళ్లి చేసుకుంది. ఇంత అందం ఉండబట్టే కదా అందరూ నన్ను తప్ప నా మనసు చూడలేకపోతున్నారు. కళ్ళు మిరిముట్లు గొలిపే అందం ఎదుట పడగానే ఆ కాంతి ఎదుటి వాళ్ళ చూపులను
మనసు లోతులను కనబడనివ్వదేమో. సరే, మొత్తానికి ఎలాగైతేనేం నా పెళ్ళైపోయింది. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని ఎవరితో రాసిపెట్టి ఉందో వాళ్ళతోనే జరుగుతుందని పెద్దలు అంటారు కదా. నాకు అరవింద్తో రాసిపెట్టి ఉంది, అంతే. నాలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గూడు కట్టుకుని ఉన్నాయి కనుక పురాణ పతివ్రతల రక్తం ఏ జన్మబంధంతోనో బంధుత్వంతోనో నాలో ప్రవహిస్తుంది కనుక జీవితం అన్న తర్వాత అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా అని వేదాంత ధోరణిలో నాకు నేనే సర్ది చెప్పుకుంటూ మా వారి ధర్మపత్నిగా ఆయన చిటికెన వేలు పట్టుకొని అత్తారింటికి ప్రయాణమయ్యాను. త్రికరణ శుద్ధిగా నన్ను నేను ఆయనకు అర్పించుకుంటూ కాపురం చేయాలని, కోడలిగా అత్తింటి గౌరవం నిలబెట్టాలని అనుకుంటూ ఆ విధంగా నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటూ అంకిత భావంతో అత్తవారింట గృహప్రవేశం చేశాను. మా అత్తవారిల్లు అది ఓ ఇల్లులా ఉండదు, పెద్ద దివాణంలా ఉంటుంది. ఎత్తైన ప్రహరీ గోడలు, పెద్ద పెద్ద గేట్లు, గేట్ల ముందు సెక్యూరిటీ గార్డులు, ఇంటి ముందు కార్లు, 4 ఆల్సేషన్ కాపలా కుక్కలు ఉంటాయి. లోపలికి వెళితే దర్బారును తలపించే పెద్ద హాలు, పెద్ద పెద్ద పడక గదులు దర్శనమిస్తాయి. గోడలకు వేలు లక్షలు విలువ చేసే పెయింటింగ్స్, రూఫ్ నుంచి పొడుగ్గా వేలాడే క్రిస్టల్ షాండిలియర్స్, ఎటు చూసినా ఖరీదైన ఫర్నిచర్ అలంకరించి ఉంటుంది. పట్టులా మెరిసిపోయే కిటికీ కర్టన్లు, బెడ్షీట్స్, కంఫర్ట్స్, అందమైన దోమతెరలతో విశాలమైన మంచం, మెత్తటి పరుపులతో బెడ్రూమ్లు అంతఃపుర వాసాన్ని తలపిస్తూ ఉంటాయి. అన్ని ఆధునిక హంగులతో నిర్మించిన పెద్ద వంటగది, అందులోని అలమారాల్లో ఎటు చూసినా వెండి కంచాలు, గ్లాసులు, గిన్నెలు దగదగా మెరుస్తూ వెన్నెల కాంతులు ఇన్నుతూ ఉంటాయి. చూపులు అటు ఇటు తిప్పుతూ ఇల్లంతా చూస్తున్న నా దగ్గరికి మా వారు వచ్చి, నీ అత్తారిల్లు ఇంద్రభవనంలా ఉంది కదూ అన్నారు ఆనందంగా, గర్వంగా. 4 మనుషుల కోసం ఇంత పెద్ద ఇల్లు అవసరమా అని ఆలోచిస్తున్నాను అన్నాను నేను. నా సమాధానం మా వారిని ఆశ్చర్యపరిచినట్టు, ఆశాభంగం కలిగించినట్టు ఆ చూపులు చెప్పకనే చెప్పాయి. ఇది అవసరమా కాదా అని ఆలోచించేవాళ్ళు మధ్యతరగతి మనుషులు. మాలాంటి వాళ్ళెప్పుడు స్టేటస్ గురించి ఆలోచిస్తారు. అఫ్కోర్స్ ఈ రోజు నుంచి నువ్వు కూడా అలాగే చేస్తావులే. ఈ రాజమహల్కి మహారాణివి కదా. అవును, నీ పుట్టింటి వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? నీ అదృష్టానికి అబ్బురపడుతున్నారా? మీ బంధువర్గంలో అందరూ బహుశా మన పెళ్లి గురించే చర్చించుకుంటున్నారనుకుంటా. పెళ్ళి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది అని బహుశా వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు. నీ వయసు అమ్మాయిలంతా నిన్ను చూసి జలస్ ఫీల్ అయి ఉంటారు. ఆ మాటలు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించిన సంబరం నన్ను ఆశ్చర్యపడేలా చేసింది. ఆయన అంత ఉత్తేజంగా అడుగుతున్న ప్రతి ప్రశ్నకు నేను అవును అని సమాధానం చెప్పాలని ఆయనకి ఎంత కోరికో. అలా జరగకపోయేసరికి ఆ వెంటనే ఎంత నిరాశో. కొంతమందికి ఎప్పుడు వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకోవటం, వాళ్ళ కోసమే ఏదైనా చేసుకోవటం అలవాటు కాబోలు. ఎదుటి వాళ్ళ గురించిన స్పృహ ఉండదు. ప్రియా, ఈ ఇంట్లో ఏ పని నువ్వు స్వయంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నింటికీ నౌకర్లు ఉన్నారు. ఇంటి ముందు 4 కార్లున్నాయి. నువ్వెక్కడికి వెళ్ళాలన్నా డ్రైవర్ని తీసుకొని దర్జాగా వెళ్ళు. నువ్వు ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు కొనుక్కోవచ్చు. ఎన్ని పట్టు చీరలు కావాలంటే అన్ని పట్టు చీరలు కొనుక్కోవచ్చు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే షాపు వాళ్ళు అన్నీ ఇంటికే తెస్తారు. ఈ ఇంట్లో నీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది అన్నాడు నా భర్త అరవింద్ ఆనందోత్సాహాలు ముఖంలో నాట్యం చేస్తుండగా చేతులు అటూ ఇటూ విసురుతూ. అది నన్ను గురించిన ఆయన స్పృహ. సంపూర్ణమైన స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఆయన నాకు ఇస్తారట. ఆ మాటల్లో కనిపించిన ఆయన ఆలోచన పరిధి చూసి జాలి కలిగింది నాకు. ఆయన ఆనందానికి అడ్డుకట్ట వేస్తున్నట్టుగా, మామయ్య గారు మీరు కలిసి ఏం బిజినెస్ చేస్తారు? మా తల్లిదండ్రులు సహా ఎవరిని అడిగినా ఎవరూ డీటెయిల్డ్గా చెప్పలేకపోయారు. పెళ్లి చూపులు జరిగి ఉంటే నేనే మిమ్మల్ని ఆ విషయం అడిగేదాన్ని అన్నాను. ఆయన ఊహించని ప్రతిస్పందన నా దగ్గర నుంచి రాకపోవటం, నేను సబ్జెక్టు మార్చటం చూసి మా వారు అదిరిపడినట్లు నాకు స్పష్టంగా కనిపించింది.
అవన్నీ నీకెందుకు అంటూ చిరాకుగా ముఖం పెట్టారు. ఇది మరీ బాగుంది. మా ఆయన ఏం చేస్తున్నారో నాకే తెలియకపోతే ఎలా? ఎవరన్నా వింటే నవ్విపోతారు అన్నాను. మా అమ్మ కూడా ఎప్పుడు మా నాన్నని ఈ ప్రశ్న అడగలేదు. ఆవిడ ఆ కాలం మనిషి కనుకనో ఆసక్తి లేకనో అడిగుండరు. కానీ నేను ఎంబీఏ చదువుకున్నాను. బిజినెస్ గురించిన ఆసక్తి నాకు ఉంది. అంతేకాదు మీ బిజినెస్ వ్యవహారాల్లో నేను పాలు పంచుకుంటూ మీకు హెల్ప్ చేయాలన్నదే నాకు ఇష్టమైన విషయం. ముందు ముందు 4 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మా నాన్న ఎప్పుడో సంపాదించాడు. నేను పెద్దవాడినయ్యాక దాన్ని మరింత అభివృద్ధి చేశాను. ఇంకా నువ్వు కూడా సంపాదించాలా? ఏం అవసరం లేదు. మా ఇంటి ఆడవాళ్ళు రాణివాసం స్త్రీలలాగా ఇంట్లోనే ఉంటారు, ఎండ కన్నెరక్కుండా. కానీ నేను అలా అంతఃపురవాసాన్ని కోరుకోవడం లేదు. ఆఫీస్లో కంప్యూటర్ ముందు కూర్చొని బిజినెస్ గురించి వర్క్ చేయాలని అనుకుంటున్నాను. మన తెలివితేటలతో మనం సంపాదించిన ఆస్తిపాస్తులు ఎన్ని తరాలు కూర్చొని తినడానికి సరిపోతాయి అని కాదు మనం ఆలోచించాల్సింది. ఎంతమందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాం, కనీస అవసరాల్లో ఉన్నవాళ్ళకి ఎంతమందికి సహాయం చేయగలం అని ఆలోచించాలి. మనకు ఉన్నదాన్ని మనం ఒక్కళ్ళమే దాచుకొని చాటుగా కూర్చొని తినేదానికంటే నలుగురితో పంచుకొని తినటంలో ఆనందం ఉంటుంది కదా అన్నాను, మా వారి ముఖంలోకి సూటిగా చూస్తూ. ఆయన నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ముఖం చిట్లిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. నా విషయంలో ఆయన అనుకున్నది ఒకటి, ఇప్పుడు అవుతున్నది మరొకటేమో. అందుకే ఆ చిర్రుబుర్రులు. జీవితం తిరిగిన అనుకోని మలుపులను బట్టి ముందుగా మనం అనుకున్న భవిష్యత్తు ప్రణాళికలను కొంచెం అటు ఇటుగా మార్చుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. పెళ్ళి కాకముందు నా జీవిత ఆశయం ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో బిజినెస్ పీపుల్ అని తెలిసాక అందులోనే జాబ్ చేసి దాన్ని అభివృద్ధికే కృషి చేయాలి అని కూడా అనుకున్నాను. అదే మాట నేను వచ్చిన మొదటి రోజే మా వారితో అన్నాను కూడా. కానీ ఆయన దగ్గర నుంచి ఇంతవరకు సమాధానం అయితే రాలేదు. బాగా ఆస్తిపాస్తులు ఎక్కి దక్కి డబ్బున్న కుటుంబాల్లో ఆడవాళ్ళు గడప దాటి బయటకు వచ్చి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు అన్న ఆ కాన్సెప్ట్ ఏమిటో నాకు అర్థం కాలేదు. డబ్బు కోసమే నా ఉద్యోగాలు? ఆడవాళ్ళు చదువుకున్న చదువుకు, వాళ్ళ తెలివితేటలకు గుర్తింపు, సార్థకత అవసరం లేదా? వంటింటి కుందేలుగానో పంజరంలో పక్షిగానో ఆడవాళ్ళు ఎదుగుదల లేకుండా కాళ్ళు కట్టుకొనో రెక్కలు ముడుచుకొనో ఉండాలని ఎందుకు అనుకుంటారు? అందరిది ఒకే రకం ఆలోచన. ఈ మూసపోసిన మాటలకు, ఆలోచనలకు, అభిప్రాయాలకు ముగింపు ఎప్పుడో. నాలో అన్ని ఆలోచనలే. ఏదో ఉక్రోషం మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే కొంచెం డైవర్షన్ కోసమని లేచి కిచెన్ వైపు వెళ్ళాను. మా అత్తగారు గుమ్మం ముందు నిలబడి వంట వాళ్లకు ఆ రోజు ఏమేం వంటలు చేయాలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలా నిలబడిన మా అత్తగారి వంక ఆశ్చర్యంగా చూశాను. పట్టెడంత జరీ ఉన్న ఉప్పాడ పట్టు చీర కట్టుకుంది. చేతుల నిండుగా బంగారు గాజులు, వేళ్లకు ఉంగరాలు, మెడలో పుస్తెల తాడు, నల్లపూసల గొలుసు కాక చంద్రహారం, జిగిని గొలుసులు ఉన్నాయి. ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. పగలు రాత్రులు ఎప్పుడు ఆమె నాకు అలాగే కనిపిస్తుంది. ఇంట్లో అలా జారిపోయే సిల్కు చీరలంతా కట్టుకొని గుచ్చుకునే ఆభరణాలు పెట్టుకుంటే చిరాగ్గా ఉండదా? నిద్రలా పడుతుంది. అది ఆవిడ డైలీ అపియరెన్స్ మాత్రమే. అవిగాక బయటికి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు పెట్టుకునే నగలు వేరేవి. రకరకాల నగలు అలమారాలో ఇంకా చాలా ఉన్నాయి. వెనుకటి కాలంలో 7 వారాల నగలు అనేవారు కదా, అవన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. ధరించిన నగలు మళ్ళీ వెంటనే ధరించకుండా వాడుతూ ఉంటుంది. నా పెళ్ళిలో నాకు చాలా నగలు పెట్టారు, కానీ ఎందుకో వాటి మీద నాకు అంత మోజు ఉండదు. నేను మా అత్తగారిని ఆశ్చర్యంగా చూసినట్టే ఆవిడ నా వంక ఆశ్చర్యంగా చూసింది విచిత్రంగా. ఏంటి ఆ కాటన్ డ్రెస్సు? అంత చౌకబారు డ్రెస్ వేసుకున్నావేంటి? ఖరీదైన బట్టలు లేనట్టు అడిగింది ఆవిడ. ఇంట్లో కాటన్ డ్రెస్సులే నాకు కంఫర్టబుల్గా అనిపిస్తాయి అత్తయ్య అన్నాను నేను. మన ఇంట్లో పనివాళ్ళు కూడా ఇంత మామూలు బట్టలు కట్టుకోరు. మీ మామగారు అబ్బాయి నిన్ను ఇలా చూశారంటే కోపగించుకుంటారు. నువ్వైనా చెప్పలేదా
అని నా మీద అరుస్తారు. స్టేటస్ మెయింటైన్ చేయడం నేర్చుకో, దాన్ని బట్టే మనకు గౌరవం విలువ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎదుటి వాళ్ళు మన పట్ల గౌరవం చూపించేది మనం వేసుకున్న ఖరీదైన బట్టలను బట్టి, పెట్టుకున్న వజ్రాల నగలను బట్టేనా? మన మీద, మన మంచి మనసు, వ్యక్తిత్వాలను బట్టి కాదా అని ఆశ్చర్యపోయాను నేను. నా గదిలోకి వెళ్ళి కూర్చుంటే అలా కూర్చోవటం తప్ప చేయటానికి నాకు ఏ పని లేకపోవటం చిరాకు కలిగించింది. పని లేకుండా సోమరితనంగా ఉండలేను. అందుకేనేమో అంత పెద్ద ఇంట్లోనూ ఊపిరి ఆడనట్టు సఫికేషన్గా అనిపించింది నాకు. అందుకే ఇల్లంతా తిరిగి బయట లాన్లో కాసేపు పచారులు చేద్దామని బయలుదేరాను. మెట్లు దిగి కిందికి రాగానే ముందు గదిలో కూర్చుని ఉన్న మా మామగారు కనిపించారు. పెద్ద పెద్ద మీసాలతో, ఎత్తు లావు ఉండే విగ్రహంతో, సూదంటు రాయి చూపులతో, దట్టంగా ఉండే కనుబొమ్మలతో చూడగానే ఆయన చాలా గంభీరంగా కరుకు మనిషిలాగా కనిపిస్తారు. ఆయన మీద నుంచి నా దృష్టి ఎదురుగా ఉన్న గోడ గడియారం వైపు పడింది. 4 గంటలు చూపిస్తుంది. ఆ టైంలో మామగారు టీ తాగటం నేను రోజు గమనిస్తున్నాను. చకచక నా కాళ్ళు కిచెన్ వైపు నడిచాయి. అప్పటికే టీ గిన్నె స్టవ్ మీద పెట్టిన వంట ఆవిడను పక్కకు తప్పుకోమని నేనే స్వయంగా టీ తయారు చేశాను. టీ కప్పులోకి పంపి వెండి ట్రే పట్టుకొని ముందు గదిలోకి వెళ్ళాను. ఏదో ఫైల్లో తలదూర్చి ఉన్న ఆయన, మావయ్య గారు టీ అని నేను అనడంతో తలెత్తి చూశారు. అరే, నువ్వెందుకు తెచ్చావు? పనివాళ్ళు ఉండగా అన్నారు. అప్పుడప్పుడు మా నాన్నగారికి నేను ఇలా టీ తయారు చేసి ఇచ్చేదాన్ని మా ఇంట్లో. మీకు అలాగే ఇవ్వాలి అనిపించింది అన్నాను లో గొంతుతో. మీకంటే అక్కడ నౌకర్లు చాకర్లు ఉండరు కదా అన్నారు. ఆయన యథాలాపంగా అన్నట్టే ఆ మాటలు అన్నా కానీ అందులో ఏదో వ్యంగ్యం ధ్వనించింది నాకు. ఒకళ్ళిద్దరు పనివాళ్ళని పెట్టుకోవటం ఎవరికైనా పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేమీ కాదు, కానీ అయిన వాళ్ళకి మనమే స్వయంగా పనులు చేసి పెట్టడంలో ఒక ఆనందం, తృప్తి లభిస్తాయి కదా. అక్కడ మాకు అదే ఇష్టం అన్నాను నవ్వుతూ. కానీ కొన్ని పెద్ద ఇళ్లల్లో కొన్ని రివాజులు, సంప్రదాయాలు అనేవి ఉంటాయి కదా. మా ఇంటి ఆడవాళ్ళు ఇలా మగవాళ్ళ ముందుకు రారు. వచ్చినా నెత్తి మీద కొంగు కప్పుకొని తల ఉంచుకొని వస్తారు అన్నారు ఆయన. నేను ఆ విషయమై ఆయనతో ఇంకా ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఏం మాట్లాడినా అదొక వాదనలా ఉంటుంది. అందుకే టాపిక్ మార్చాను. మావయ్య గారు, నేను MBA చదువుకున్నాను. నాకు అకౌంట్స్ అంటే చాలా ఆసక్తి. ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోవటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను వస్తాను. మీ పనిలో నేను భాగం పంచుకుంటాను అని అడిగాను. ఆయన్ని అలా అడగటానికి నేనేమీ సిగ్గుపడలేదు. తడబడుతూ అడగలేక అడుగుతున్నట్టు ఏమీ అడగలేదు. మా నాన్నతో మాట్లాడినట్టే మామూలుగానే అడిగాను. ఎందుకంటే ఎవరితో మాట్లాడినా ఎదుటి మనిషి ముఖంలోకి చూస్తూ స్పష్టంగా, సూటిగా మాట్లాడటమే నాకు మొదటి నుంచి అలవాటు. అలా మాట్లాడటంలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం వ్యక్తమవుతాయని నా టీచర్లు నాకు నేర్పించారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి పాఠాలు చెప్పారు. కానీ అది మా మామగారికి నచ్చినట్లు లేదు. యగాదిగా నా వంక చూసి, మా అరవింద్ నీ అందం చూసి మెచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే కోడల్ని చిన్న ఇంటి నుంచి తెచ్చుకోవాలి, కూతుర్ని పెద్ద ఇంటికి ఇవ్వాలి అనే నానుడిని దృష్టిలో పెట్టుకొని అణిగి మణిగి ఉంటావు అని ఈ పెళ్ళికి సరే అన్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అని, వాడికి నచ్చచెప్పి ఉండాల్సింది అని. నువ్వెంత ఫూలిష్గా మాట్లాడుతున్నావంటే అందలం ఎక్కించి హాయిగా ఉండమంటుంటే ఉండనంటున్నావు అన్నారు. నా పట్ల ఆయన మాటల్లో తొంగి చూసిన చులకన భావం, వాళ్ళ పట్ల వాళ్ళకున్న అహంకారం గమనించి చటుక్కున వెనక్కి తిరిగి వచ్చేశాను. ఏం చెప్పినా, ఎంత చెప్పినా నా మాటల్లోని భావం ఆయన మనసుకు ఎక్కదు అని అర్థమైంది నాకు. హై క్లాస్ సొసైటీ అనే చట్రంలో ఆయన మనసు ఇరుక్కుపోయింది. ఆ రోజు అరవింద్ అలమారా ఓపెన్ చేసి లాకర్లో నుంచి డబ్బులు తీసుకుంటుంటే నేను వెనక నిలబడి ఉన్నాను. కట్టలు కట్టలు డబ్బులు చూసి ఆశ్చర్యంతో అప్రయత్నంగానే
అన్ని డబ్బులా అనేశాను. వీటికే ఆశ్చర్యపోతున్నావా? ఇవి నీకు నాకు చేతి ఖర్చుకు మాత్రమే. నువ్వు వాడుకోవటం లేదా? నాకేం ఖర్చులుంటాయి? నేను ఇక్కడికి వస్తున్నప్పుడు మా నాన్న చేతిలో ఉంచుకోమ్మా అని ఇచ్చిన 5,000 అలాగే ఉన్నాయి. 5,000 అని అదోలా నవ్వాడు అరవింద్. నీ అత్తింటి వాళ్ళు రిచ్ అని తెలుసు కానీ ఇంత రిచ్ అని తెలియదు కదూ నీకు. నేనేంటి ఈ ఇంటి కోడలుగా రావడం ఏంటి అని అనుకుంటున్నావా అన్నాడు. ప్రతి మాటలో అహంకారమే. డబ్బు అంత గర్వాన్ని, ఆధిక్య భావనను కలిగిస్తుందా మనుషుల్లో? గొప్పగా చెప్పుకోవటానికి అది తప్ప ఇంకేమీ ఉండవా జీవితంలో అనిపించింది. అందుకే నేను అలా అనుకోవటం లేదు. ఇంత డబ్బు ఎలా సంపాదించారా అని ఆలోచిస్తున్నాను అన్నాను టక్కున. బిజినెస్ అంటే అంతే మరి. లాభాలు వస్తే పంట పండుతుంది. మీ నాన్నలాగా గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం అయితే జీతం రాళ్లే గతి అన్నాడు అరవింద్. ఆయన అలా అంటున్నప్పుడు నాన్నకు వచ్చిన 25,000 జీతంతో ఎంత తృప్తిగా ఉండేది. అమ్మ ఎంత ప్రణాళికతో ఇంటి ఖర్చు బడ్జెట్ రాసి పెట్టేది అనే విషయం గుర్తొచ్చి నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఎంత హాయిగా ఆనందంగా గడిచిపోయేవి ఆ రోజులు. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు, చెల్లి 3 పడక గదుల ఆ ఇంట్లో ఒకరికొకరు అన్నట్టుగా అత్యంత సమీపంగా, పిలిస్తే పలికేటంత దగ్గరగా, ఎంత నిశ్చింతగా, ప్రేమే పరమావధిగా కాలం గడిపాం. మనిషి సుఖంగా, సౌకర్యంగా, సంతోషంగా బతకటానికి అంతో ఇంతో మరి కొంతో డబ్బు సరిపోదా? ఇంకా ఇంకా కట్టలు కట్టలు సంపాదించాలన్న ఆ అత్యాశ, ఆ డబ్బు యావ ఎందుకు? దేశంలో ఉన్న డబ్బంతా చాలా కొద్ది మంది అలమారాల్లో, బ్యాంక్ అకౌంట్లలో ఉండిపోతే మిగతా సామాన్యుల పరిస్థితి ఏమిటి? తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఓ చిన్న ఇల్లు కూడా లేని నిరుపేదల గతి ఏమిటి? డబ్బు ప్రవహించే నీరులా అందరికీ అందుబాటులో ఉండాలి కానీ ఒక్కచోటే స్టాగ్నెట్ అయిపోతే ఎలా? కొంతకాలానికి ఆ నది మురికి కూపంలా మారిపోదు? ఏంటో మనసు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్థిమితంగా ఉండదు. నా ఆలోచనల్లో పడి మా వారు ఎప్పుడు బయటికి వెళ్ళిపోయారో కూడా నేను గమనించలేదు. ఇంతలో పనమ్మాయి లక్ష్మి నా డోర్ నాక్ చేసి పిలిచింది. తలుపు తెరిచిన నాకు, అమ్మా మీ నాన్నగారు వచ్చారు అంటూ మంచి కబురు చెప్పింది. ఆనందం పట్టలేక లేడి పిల్లలా గెంతులేస్తూ కిందికి వెళ్ళాను. మెట్లు దిగుతూ ఉంటే మధ్య హాల్లో నిల్చొని ఆ ఇంటి అందాన్ని, వైభవాన్ని తలెత్తి ఆశ్చర్యంగా చుట్టూ పరికిస్తూ చూస్తున్న నాన్న కనిపించారు. నాన్న అంటూ దగ్గరికి వెళ్ళి ఆయన గుండెల మీద వాలిపోయాను. ఎలా ఉన్నావమ్మా? నువ్వు అదృష్టవంతురాలివి. ఇంత ఐశ్వర్యవంతురాలు నా కూతురు అని తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. నాన్న అలా మాట్లాడడం నాకు రుచించలేదు. అందుకే నాకు మాత్రం నువ్వు రావటం ఆనందంగా ఉంది. ఎన్నాళ్ళైంది నాన్న నిన్ను చూసి? ఫోన్లు, స్కైప్లు ఉన్నా అవి ఇలా ప్రత్యక్షంగా కలుసుకున్న ఆనందాన్ని అయితే ఇవ్వవు కదా. అమ్మ ఎలా ఉంది అని అడిగాను. బాగుంది. నిన్ను పండక్కి మన ఊరు తీసుకెళ్దామని వచ్చాను. నాన్న అలా అన్నాడో లేదో నా మనసు అప్పుడే మా ఊళ్ళో వాలిపోయింది. మా ఊరి వాళ్ళందరికీ నేను ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాను. ఇరుగింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, మీ ఇల్లు రాజభవనంలా చాలా పెద్దగా ఉంటుందంట కదా. బయట వాళ్ళు ఇంట్లోకి రాకుండా కోట గోడలంత ఎత్తైన ప్రహరీ గోడలు ఉంటాయంట కదా. ఇంటి ముందు ఆల్సేషన్ కుక్కలు కాపలా ఉంటాయంట కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. స్నేహితురాళ్ళు నా భుజం మీద వాలిపోయి, మీ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కట్టలు కట్టలుగా ఉంటాయంట కదా. నువ్వు సడన్గా చాలా రిచ్ అయిపోయావే, ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు అంటూ నన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఎక్కడికి వచ్చినా ఎవరి మధ్యలో ఉన్నా ఈ డబ్బు గొడవేనా? డబ్బున్న వాళ్లకు మాత్రమే ఇంత గుర్తింపా? స్నేహానికి, ప్రేమకు విలువ లేదా అని నా మనసు చిన్నబోయింది. నా స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఓ మహారాణిలాగా గొప్పగా చూడటం నాకు నచ్చలేదు. నా ఆలోచనల్లో నేనుండగా నాన్న మధ్య హాల్లో నుంచి నేను కూర్చున్న దగ్గరికి హడావిడిగా వచ్చి, అమ్మ ప్రియా, ఓసారి ఇలా రా అంటూ పిలిచారు.
ఆయన ముఖంలో ఆందోళన, కంగారు చూసి నేను కూర్చున్న చోటు నుంచి చటుక్కున లేచి వెళ్ళాను. నాన్న చూపుడు వేలుతో టీవీ వంక చూపించారు. బ్రేకింగ్ న్యూస్తో పాటు క్లిప్పింగ్స్ కూడా వేస్తున్న టీవీ ఛానల్ వైపు గుడ్లప్పగించి చూశాను. ప్రముఖ పారిశ్రామికవేత్త భూపాలరావు గారి ఇంటి మీద ఐటీ ఏసీబీ శాఖ దాడులు. భారీ మొత్తంలో నల్లధనం స్వాధీనం. అలమారల్లో, బాత్రూమ్ గోడల్లో, పూజ గదిలో కట్టల కట్టల డబ్బు. కేజీలకు కేజీలు బంగారు నగలు, వెండి పాత్రలు, అధిక మొత్తం అవినీతి సొమ్ము అక్రమార్జనగా గుర్తింపు. దగ్గరి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు. అది చదువుతుంటే దృశ్యాలలో తలపట్టుకుని కూర్చున్న మామగారిని, ఆ పక్కనే ముఖం వేలాడేసి నిలబడిన మా వారిని చూస్తుంటే నాకు కాళ్ళ కింద భూమి బద్దలైపోతున్నట్టు, ఇంటి కప్పు విరిగి మీద పడుతున్నట్టుగా అనిపించింది. ఇదా ఈ రాజకోట రహస్యం? అంత వైభోగం చూసి ఇంతటి ఆస్తిపాస్తులా అని ఆశ్చర్యం కలిగినా, ఉంటారు కొంతమంది ధనవంతులు అనుకుంది కానీ అదంతా అక్రమ మార్గంలో కూడబెట్టిందని అనుకోలేదు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు, బిజినెస్లో అధిక లాభాలు ఇవే కారణమై ఉంటాయని అనుకునింది. ఏంటమ్మా ఇలా జరిగింది, ఇలాంటి వాళ్ళు అని మనకు ముందుగా తెలిస్తే అంటూ ఆ తర్వాత మాట్లాడలేక ఆగిపోయారు నాన్న. ఆ ఇంటి కోడలైనందుకు నాకు చాలా అవమానంగా ఉంది నాన్న. ఈ అవమాన భారం భరించలేకపోతున్నాను. చీమకైనా అపకారం చేయని వంశం మనది. వాళ్ళెంతమంది అమాయకులు ఉసురు పోసుకొని అంత డబ్బు కూడబెట్టారో. ప్రభుత్వానికి లెక్క చూపించని, పన్నులు కట్టని నల్లధనం గుట్టలు గుట్టలుగా పెట్టి ఎంత పాపం మూటకట్టుకున్నారో అన్నాను నేను గుండె బద్దలవుతున్న ఆవేదనతో, కోపంతో. ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళకపోతే బాగుండదేమో, ఆలోచించమ్మా ప్రియా అన్నారు నాన్న. అప్పటికే ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిన నేను టక్కున సమాధానం ఇచ్చాను. వెళితే నాకు బాగుండదు నాన్న. నేను ఇంకా ఆ ఇంట కాలు పెట్టకూడదు అని నిర్ణయించుకున్నాను. అరవింద్తో నా పెళ్ళి ఒక పీడకల అనుకుంటాను. ఇక్కడే ఉండి నా కాళ్ళ మీద నేను నిలబడి నాకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకుంటాను. అమ్మా ప్రియా, నా చిన్నప్పుడు నువ్వెప్పుడూ చెప్పేవాడివి గుర్తుందా నాన్న? ఏ పని చేసినా అది ధర్మబద్ధంగా ఉండాలి అని, నీతి నియమాలతో కూడుకున్నది ఉండాలని చెప్పేవాడివి కదూ. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలలో ధర్మం ముందున్నది. ధర్మబద్ధమైన సంపాదన, ధర్మబద్ధమైన కోరికలు ఉండాలని తెలియచెప్పటానికే అనేవాడివి. ఈ సమాజంలో ధర్మం 4 పాదాలతో నడిచినప్పుడే జనం హాయిగా సుఖ సంతోషాలతో ఉంటారు అన్నావు గుర్తుందా? రోజు నాతో భగవద్గీత శ్లోకాలు చదివించి అర్థం చెప్పేవాడివి. అలా ఉగ్గుపాలతో ధర్మసూత్రాలు తాగి పెరిగిన దాన్ని ఇప్పుడు తెలిసి ఏమాత్రం ధర్మం పాటించని ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఎలా ఉండగలను? ధర్మానికి ఉనికి లేని ఆ చోట, అణువణువున అధర్మాన్ని గూడగట్టుకున్న ఆ ఇంట నా మనసుని చంపుకొని నా వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకుంటూ ఎలా ఉండగలను? అలా చేస్తే తప్పు చేయడానికి సహకరించినట్టే, చెడుకు మద్దతు పలికినట్టే కదా. నేను అలా చేయటం కూడా ధర్మాన్ని కించపరచటమే కదా అన్నాను. నా బాధను అర్థం చేసుకోమన్నట్లు వేడికోలుగా నాన్న కళ్ళల్లోకి చూశాను. అప్పుడు నాన్న కళ్ళల్లో ఒక కాంతి రేఖ మెరిసింది. ముఖంలో గర్వంతో కూడిన ఒక చిరునవ్వు. నీకు ఎలా చెయ్యాలని అనిపిస్తే అలా చెయ్యి ప్రియా అంటూ బయటికి వెళ్ళిపోయారు. నా మనసుకు ఆ మాటలు, ఆ చేయూత ఎంతో ఉపశమనాన్ని కలిగించాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.